హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 92. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. సరళ, సత్యం, జానకి, రఘురాం గార్ల దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్న తరువాత సత్యనారాయణ స్వామి వ్రతం సంపూర్ణంగా పూర్తయింది. వ్రతాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసుకోవడంతో హారికాకి తృప్తితో కూడిన సంతోషంతో మనసు నిండిపోతుంది. విహాన్ నిన్నటి ప్రవర్తన వల్ల ఆమె చాలా భయపడిపోయింది. ఎన్నో ఆలోచనల నడుమ వ్రతానికి కూర్చుంది. అతనికి తన మీద ఎలాంటి భావం ఉంటే ఏంటి, 10 మందిలో మాత్రం ఎలాంటి హంగామా చేయకుండా అల్లరిపాలు కాకుండా చూసుకుంటాడు అన్న విషయం మాత్రం ఆమెకి స్పష్టంగా అర్థమైంది. దాంతో హమ్మయ్య, బావ నా దగ్గర ఎలా ఉన్నా ఇలా అమ్మా నాన్నలు మిగిలిన వాళ్ళు ఉన్నప్పుడు ఇంత సౌమ్యంగా ఉంటే అంతే చాలు. అలా కాకుండా ఏమాత్రం నిన్నటిలాగా ఒక మాట మాట్లాడినా ఆ మాటలు అమ్మా నాన్నలు విన్నా వాళ్ళు ఇంకా బాధపడుతూనే ఉంటారు. వాళ్ళకి అలాంటి పరిస్థితి ఎప్పటికీ రానివ్వకు స్వామి అని మనసులోనే ఆ సత్యదేవుణ్ణి వేడుకుంటుంది. ఏవండి, బయట గార్డెన్లో అన్నీ రెడీనే కదా అని అడిగారు జానకి గారు భర్త రఘురాం గారి వైపు చూస్తూ. అక్కడ వచ్చిన వాళ్ళందరి కోసం వంట మనుషులను పెట్టి పల్లెటూరి వాళ్ళ రుచులకి తగ్గట్టుగా వంటలు చేపిస్తున్నారు జానకి గారు. సిటీలో వాళ్ళకి కేటరింగ్కి ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఆల్మోస్ట్ అన్నీ సిటీ కల్చర్కి తగ్గట్టే ఫుడ్ ప్రిపేర్ చేస్తారు. అలాంటి భోజనం పల్లెటూరి వాళ్ళకి అసలు నచ్చకపోవచ్చు. శుభమా అని ఆ సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్న ఇంట్లో వచ్చిన అతిథులకి కడుపు నిండుగా భోజనం కూడా పెట్టలేకపోతే ఎలా అని బాగా ఆలోచించిన తరువాత జానకి గారు తన భర్తతో కలిసి మాట్లాడి వంట వాళ్ళని ఏర్పాటు చేశారు. సిటీ వాళ్ళ కోసం సపరేట్గా ఫుడ్ తెప్పించారు. ఆ రోజు వ్రతం జరిగిన ఇంట్లో ఎలానూ నాన్ వెజ్ తినకూడదు కనుక వెజ్లోనే ఆల్ వెరైటీస్ తెప్పించారు రఘురాం గారు 7 స్టార్ హోటల్ నుండి. అక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి జాను. మనం వెళ్తే వడ్డించడానికి సిద్ధంగా ఉన్నారు. సిటీ వాళ్ళకి ఒక సైడ్, విలేజ్ వాళ్ళకి ఒక సైడ్ సపరేట్గా ఫుడ్ని అరేంజ్ చేపించేశాను. సో ఎవరికి ఏ ఫుడ్ కావాలి అంటే వాళ్ళు వాళ్ళ రుచికి ఇష్టాలకి తగినట్టుగా భోజనం చేయొచ్చు అని చెప్తారు. ఓహ్, గుడ్. నేను మా ఊరి వాళ్ళని తీసుకుని వెళ్ళి వాళ్ళకి అన్నీ అర్థమయ్యేలా చెప్తాను. వాళ్ళకి ఏది తినాలి అనిపిస్తే అది తింటారు. మీరు మన సైడ్ వాళ్ళందరినీ తీసుకుని రండి అని చెప్పి జానకి గారు సిరిపురం బ్యాచ్ దగ్గరికి వెళ్ళి దగ్గరుండి భోజనాల దగ్గరికి తీసుకుని విషయాన్ని వివరంగా చెప్తారు. జానకి గారు తమ కోసం అంతలా ఆలోచించి భోజనాలని సిద్ధం చేయడం చూసి కొందరు ఆమెని మనసులోనే మెచ్చుకోగా, మరికొందరు మాత్రం డబ్బుందన్న దర్పం చూపించుకోవడం కోసం ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ డబ్బున్నోళ్ళ గురించి, వీళ్ళ గొప్పల గురించి మాకు తెలియదా ఏంటి అని మూతులు తిప్పుకుంటారు. కొందరి ప్రశంసాల నడుమ, మరికొందరి మూతి విరుపుల నడుమ ఎలా అయితే ఏంటి, ఎవరికి నచ్చిన ఫుడ్ని వాళ్ళు తినే పనిలో నిమగ్నమయ్యారు. పల్లెటూరు నుండి వచ్చిన బంధువుల్లో కొందరు ఎప్పుడూ తినే సాంబార్ మెతుకులే కదా, ఈ పట్నం వాళ్ళు ఎలాంటి భోజనం చేస్తారో ఒకసారి మనము రుచి చూస్తే పోదా, మన ఊర్ల పక్క ఎలానూ ఇలాంటి భోజనం దొరకదు. ఇలా అవకాశం వచ్చినప్పుడు వినియోగించుకుని అన్నిటి రుచులు తెలుసుకుంటే కదా అని అనుకుని విలేజ్ ఫుడ్ని కాకుండా సిటీ వెరైటీస్ని టేస్ట్ చేయడానికి వెళ్తారు. కొందరు మాత్రం అలవాటు లేని పనులు చేసి అవి మన వంటికి సరిపడక ఇబ్బంది పడడం ఎందుకు అని మామూలుగా స్వీట్, సాంబార్, మామిడికాయ పప్పు, దొండకాయ ఫ్రై, వడియాలు, రసం, పెరుగు, ఆవకాయ, అరటిపండు వీటితోనే కడుపారా భోజనం చేసేసి చివరగా చల్లని ఐస్ క్రీమ్ని కూడా లాగించేసి అవన్నీ అరగడానికి కిల్లీని నములుకుంటూ గార్డెన్లో అటు పక్కన ఉన్న రకరకాల చెట్లని అబ్బురంగా చూస్తూ తిన్నది అరిగించుకునే పనిలో ఉన్నారు. బంధువుల అందరినీ భోజనానికి పంపించి వాళ్ళు తృప్తిగా తినడం చూసిన రఘురాం, జానకి గారు సరళ, సత్యం గారిని కూడా వెళ్ళి భోజనం చేయమని చెప్పగా వాళ్ళిద్దరూ ముందు అమ్మాయికి, విహాన్ బాబుకి పెట్టేసి తరువాత మనం నలుగురం కూర్చుని తిందామని చెప్తారు. ఆ మాటకి సరే అనుకుని విహాన్ టేస్ట్కి తగ్గట్టు విహాన్కి, హారికాకి నచ్చినట్టు హారికాకి వేరువేరుగా భోజనాన్ని తీసుకుని వస్తారు. వ్రతం పూర్తయిన తరువాత తన రూంలోకి వెళ్ళిపోతాను అన్న విహాన్ని జానకి గారు ఆపేసి, నీ పాటికి నువ్వు నీ రూంలోకి వెళ్ళిపోతే హారిక ఒకటే అయిపోతుంది.
అందరూ భోజనానికి వెళ్తున్నారు. అమ్మాయి ఒకటే ఒంటరిగా ఎలా ఉంటుంది? నువ్వు కూడా ఇక్కడే కూర్చుని తనకి కంపెనీ ఇవ్వు. అసలే మన ఇల్లు, ఇక్కడ వాతావరణం తనకి కొత్త. ఎప్పుడూ హారిక ఇలాంటి చోటికి వచ్చింది లేదు. ఇలా ఒంటరిగా ఉన్నదీ లేదు. తన మెడలో తాళి కట్టి జీవితాంతం ఎలా అయితే తోడుగా ఉంటాను అని ఆ అగ్నిసాక్షిగా ప్రమాణం చేశావో అలానే ఈ క్షణం నుండి నీ అన్ని ప్రమాణాలని పాటిస్తూ ఈ భార్యకి అన్ని వేళలా తోడు నీడగా ఉండు. ఒక బావగానే కాదు, ఒక భర్తగా హారిక బాధ్యత ఇక మీదట నీదే అని చెప్తారు ఆవిడ. ఆమె మాటలు విన్న విహాన్ మనసులో, ఛ, ఈ మామ్ ఎప్పుడు ఏదో ఒకటి చెప్పి నన్ను ఇలా లాక్ చేస్తూ ఉంటుంది. అయినా మా మమ్మీ పిచ్చి కానీ అలాంటి చెట్లలో పుట్లల్లో పుట్టి పెరిగిన ఈ పిశాచికి ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడానికి భయమంట. అడవి ప్రాంతంలా ఉంటుంది వాళ్ళ ఊరు. అలాంటి ఊరిలో పుట్టినప్పటి నుండి ఎలాంటి భయం లేకుండా ఉండలేదా? ఇక్కడ ఇంత హాయిగా ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో లంకంత ఇంట్లో ఒంటరిగా కూర్చోలేదంట. ఏంటో మా మమ్మీ దీనిని మరీ ఇన్నోసెంట్ పప్పి అనుకుంటున్నట్టు ఉంది. బట్ వీళ్ళు గుండెలు తీసిన బంటులు అని నాకు అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, అదే నిజం అని మా మామ్ డాడీతో కుమ్మక్కయ్యి ఈ పెళ్లి జరిగేలా చేసినప్పుడే అర్థమవుతుల్లా వీళ్ళెంత కన్నింగ్ ఫెలోస్ అని. కానీ ఈ విషయం మా మమ్మీ డాడీలకే తెలియడం లేదు. అందుకే దీని గురించి ఈ విధంగా ఆలోచిస్తున్నారు అనుకుంటాడు. వెంటనే మామ్, తను ఒంటరిగా ఉండడం ఏంటి? అదిగో ఆ అమ్మాయి ఉందిగా, ఇద్దరూ కలిసి తోడుగా ఉంటారులే. నేను ఇంతమంది ఉన్న చోట కంఫర్ట్గా ఉండలేను. అది మీకు కూడా తెలుసుగా అంటాడు బుజ్జిని చూపిస్తూ. ఆ మాటలు విన్న వెంటనే హారిక ఎంత తేలిగ్గా నన్ను తప్పించుకుని తిరుగుదామనుకుంటున్నారో అన్నట్టు విహాన్ వైపు ఒకసారి చూసి తల తిప్పేయగా, అయ్యో అత్తయ్య, నాకు ఇందాకటి నుండి భలే ఆకలి వేస్తుంది. పైగా మా ఊరు వాళ్ళందరూ తినేటప్పుడు నేను కూడా వాళ్ళతో కలిసి తింటేనే కదా వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోయేది. మా అక్కని మీకు అప్పగించేశాము. ఇక తనని చూసుకోవాల్సిన బాధ్యత మీదే అంటూ విహాన్ వైపు ఒకసారి చూసి అతను ఏదో అనేలోపే తుర్రున అక్కడి నుండి పారిపోతుంది. దాంతో విహాన్ బుజ్జీని తనలో తనే తిట్టుకుంటూ వాళ్ళ మామ్ వైపు చూడగా ఆవిడ ఇప్పుడేం చేస్తావు అన్నట్టు చూస్తారు. ఇంకేం చేస్తాను, చచ్చినట్టు మీరు చెప్పినట్టే చేస్తాను అన్నట్టు ఒక లుక్ ఇచ్చి రూమ్లోకి వెళ్ళాలి అన్న ఆలోచన వదిలేసి హాల్లో ఉన్న సోఫాలో సెటిల్ అవుతాడు. అది చూసిన హారిక, ఈ బుజ్జి ఎందుకు ఇలా చేసింది? తను ఉంటే బావ తన గదిలోకి వెళ్ళిపోయేవాడు కదా. తనకి నాతో కలిసి కూర్చోవడం నచ్చకే కదా వెళ్ళిపోతాను అన్నాడు. ఇప్పుడేమో ఇష్టం లేకున్నా ఇక్కడే కూర్చున్నాడు. అత్తయ్య మావయ్య మాటలకి విలువ ఇచ్చి కూర్చున్నాడు. బాగానే ఉంది. వీళ్ళిద్దరూ ఇక్కడి నుండి వెళ్ళిపోయిన తరువాత ఏమంటాడో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది. కొడుకు అక్కడే కూర్చోవడంతో నిలబడే ఉన్న కోడల్ని చూస్తూ, హారిక, నువ్వు అలా ఎంతసేపు అని నిల్చునే ఉంటావు? ఇక్కడ ఎవరూ లేరు కదా, నువ్వు కూడా కూర్చో. మేము అందరి భోజనాల సంగతి చూసేసి వస్తాము అని గార్డెన్ సైడ్ వెళ్ళిపోతారు. గార్డెన్లోకి వెళ్ళిన బుజ్జి, అమ్మా, నన్ను అక్క దగ్గర ఉంచేసి బావ వెళ్ళి గదిలో కూర్చుంటే ఇంక మా అక్క ఎప్పుడు బావతో మాట్లాడాలి? వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి? ఏంటో, మా బావ పేరుకు పెద్ద బిజినెస్ మ్యాన్ అనే కానీ ఇలాంటి విషయాల్లో నాలెడ్జ్ ఏమీ ఉన్నట్టు లేదు. అందుకే వాళ్ళిద్దరికీ ఏకాంతం కల్పించడానికే నేను వచ్చేశాను. ఇప్పుడైతే ఇంట్లో ఎవరూ లేరు. వాళ్ళిద్దరే ఉన్నారు కాబట్టి నోరు తెరిచి ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. అసలే ముందుగా ఒకరిని ఒకరు కనీసం చూసుకుంది కూడా లేదు. ఆ పెళ్లిలో కూడా సిగ్గు బిడియమంటూ సరిపోయింది. తరువాత ఈ వ్రతం అంతా హడావిడి హడావిడి. ఇంక వాళ్ళకి సరిగ్గా చూసుకోవడానికి, నోరు తెరిచి రెండు మాటలు మాట్లాడుకోవడానికి టైం ఎక్కడ ఉంది? ఇలాంటి సమయం వాళ్ళకి దొరికితేనే కదా దగ్గరతనం ఏర్పడేది అనుకుని వాళ్ళ ఊరి వాళ్ళల్లో కలిసిపోయి తనకి నచ్చిన ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తింటుంది బుజ్జి అలియాస్ మధుప్రియ. అందరూ వెళ్ళిపోయాక కంగారుగానే సోఫా చైర్లో ఇబ్బందిగా కూర్చుని ఉన్న హారికాని కింద నుండి పైకి ఎగాదిగా ఒకసారి చూసి ఏయ్ అని పిలుస్తాడు విహాన్. పాపం హారికాని ఒంటరిగా విహాన్ దగ్గర వదిలేసి అందరూ వెళ్ళిపోయారు. ఇంతకీ ఇప్పుడు విహాన్ హారికాని ఎందుకు పిలిచాడు? తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.